అందరికీ గుడ్ మార్నింగ్. ఇదేంటబ్బా అని చూస్తున్నారా? ఇదేంటంటే ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర ఒక కొడుకున్న వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకొని 5గురి దగ్గర డబ్బులు అడుక్కొని ఇలా 5 రకాల గాజులు వేసుకోవాలి. అది సంక్రాంతి లోపు ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే ఒక కొడుకున్న వాళ్ళకు కీడంట. మరి ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళకి కీడు రాదా? కాకపోతే ఒక కొడుకున్న వాళ్ళు వేసుకోవాలని చెప్పారు కాబట్టి వేసుకోవాలి. ఇది మూఢ నమ్మకం తెలుసు మనకు. అయినా కూడా సంక్రాంతి పండగ అంటే కీడు కదా, కొంచెం భయం అంతే. అంటే ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళకి కీడు కాదా, ఒక కొడుకున్న వాళ్ళకే కీడా? అట్లా అనుకుంటే అట్లా వస్తుంది. కాకపోతే అందరు వేసుకుంటారు కాబట్టి మనం కూడా వేసుకోవాలి అంతే. అందరు వేసుకోండి ఫ్రెండ్స్, సంక్రాంతి లోపు ఖచ్చితంగా వేసుకోండి. 5 రకాల గాజులు వేసుకోండి. ఇలాగా అశ్రద్ధ వహించకండి. ఇది మూఢనమ్మకం అని చెప్పి వదిలేయకండి. ఖచ్చితంగా వేసుకోండి. ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కొని ఇలా 5 రకాల గాజులు వేసుకోండి. సంక్రాంతి లోపు ఖచ్చితంగా వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మూఢనమ్మకం అని చెప్పి మాత్రం వదిలేయకండి.